వెల్కమ్ టు 9+ న్యూస్. శంషాబాద్లోని బహదూర్గూడలో హైటెన్షన్ నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం ప్రభుత్వం చేపడుతున్న భూసేకరణ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతనే భూములు ఇస్తామని రైతులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. చాలా హైటెన్షన్గా నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూసేకరణ పనులు మొదలుపెట్టిన ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. రెవెన్యూ అధికారులతో పాటు హైడ్రా అధికారులు కూడా రంగప్రవేశం చేశారు. ఫెన్సింగ్ కార్యక్రమం కూడా మొదలుపెట్టారు. మొత్తం 650 ఎకరాల భూమిని సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. భూసేకరణ కార్యక్రమం జరిగే సమయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంటుందని భావించిన ప్రభుత్వం భారీ స్థాయిలో పోలీసులను రంగంలోకి దించింది. తరతరాలుగా తాము వ్యవసాయం చేసుకుంటున్న భూములను బుల్లెట్ ట్రైన్ పేరుతో ప్రభుత్వం లాక్కోవాలని చూస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్య ఏంటంటే రికార్డు 650 ఎకరాలు అంటుంది. రికార్డు చూపించమంటే ఇప్పుడు మీ అందరి ముందు అడిగిన సార్ ఆర్డీఓ గారిని అడిగితే రికార్డు చూపిస్తలేదు. సమాధానం చెప్పకుండా ప్రభుత్వ అధికారులే సమాధానం చెప్పకుండా ఇవాళ పోతారు సార్. మా రైతులకు ఏం హామీ ఇస్తారు? నీ దగ్గర ఎంత ఉన్నదో ప్రభుత్వ భూమి ఎంత ఉందో చూపించండి. ఆ రికార్డు చూపించలేరు. రికార్డు చూపించినప్పుడు మరి హైడ్రా అధికారులు ఎట్లా వస్తారు సార్? ఏ బేసిక్లో వస్తారు హైడ్రా అధికారులు? ఏ బేసిక్లో వస్తున్నారు? మరి హైడ్రా కమిషన్ తెలియదా? ఆయన అన్ని చూసుకొని వస్తాడు కదా. మరి అన్ని చూసుకొని వచ్చినప్పుడు ప్రభుత్వ భూమి ఎంత ఉందని మరి హైడ్రా కమిషన్ తెలియదా? ఎందుకు వచ్చింది ఇప్పుడు? మాకు చూపించమంటే ఆర్టీఓ గారు చూపించమంటే ఒక పేపర్ చూపించలేండి. మీ మీడియా ముఖంగా మీరు చూడండి. ఒక్క పేపర్ కాదు, ఒక పేపర్ మాకు చూపించకుండా ఈ దౌర్జన్యంగా ఈ పని చేస్తుంది. కాబట్టి ఎంబడే ఒక హైడ్రా వెహికల్ అని అందరూ కూడా ఆఫ్ చేసి మా రైతులకు న్యాయం జరిగినంత వరకు కూడా ఇది ఆఫ్ చేయాలని కూడా మేము కలెక్టర్ గారిని కానీ ప్రభుత్వాన్ని కూడా అందరూ కూడా విన్నవించుకుంటాం సార్. అయితే నైట్ నుంచి పోలీసులు వస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉండే సార్. మబ్బుల 4 గంటల నుంచి మొత్తం 1200 మంది మొత్తం జీప్లతో వచ్చారు సార్. చేసారు మా ఊర్లో వచ్చేసి ఊర్లో ఇటంగా ఇక్కడ అక్కడ మొత్తం కట్టుబంది చేసారు సార్. ఇక్కడ మా టెంట్ దగ్గర మొత్తం కట్టుబంది చేసేసి మాకు మొత్తం బౌండరీలు అన్ని ఫిక్స్ చేస్తున్నారు సార్. మేము ఎంత ఆపమన్న ఇటంగా ఆపలేరు సార్. ఇంకోటి మా దేతున్న రికార్డు ప్రకారము అట్లా ఎంత ఉందంత తీసుకోమంటున్నాం సార్. గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంటే అంత తీసుకోమంటున్నాము. కానీ అట్లా చేయకుండా మొత్తం టోటల్ రెవెన్యూ మొత్తం తీసుకుంటున్నారు సార్ వాళ్ళు. మేము ఎన్నిసార్లు మీదైతే ఏమైనా ఆర్డర్ కాపీ ఉందంటే పోలీసులు ఇవ్వడానికి సమాధానం లేదు సార్. రెవెన్యూ వాళ్ళకి ఇవ్వడానికి సమాధానం లేదు సార్. మేము ఎంత ఆవేదనతో ఉన్నామంటే చిన్న నైట్ నుంచి నిద్ర లేదు సార్. ఇక్కడనే వండుకున్నాం సార్. మేము నైట్ నుంచి 4 గంటల నుంచి టార్చర్ సార్ మాకు ఇల్లు. మాకు ఏది ఒక మాట చెప్పకుండా మరి మీకు ఇంత ఇస్తామని ఏది గిట్ట మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేరు సార్. చెప్పకుండా మేము నైట్ వండుకొని తెల్లారు లేచే వరకల్నే వచ్చి మా భూములలో ఉన్నారు. మేము పొలంలో కోతామంటే గిట్ట వద్దు, మీరు పోవద్దు పొలంలోకి, ఇంకా గంట తర్వాత పోదురు అన్నారు. ఇంకా గంట కడిగితే ఏమంటారు? ఇప్పుడు పోవద్దు, మీరు ఇంకా 2-3 గంటలకు రాపోరు అంటారు. ఇప్పుడు ధర్నా చేసే దగ్గర కోదామంటే అక్కడ పోనిస్తలేరు, అక్కడ వాళ్ళని ఇక్కడ రానిస్తలేరు. మరి మేము ఎట్లా చేయాలి సార్? ఎవరికి చెప్పాలి మా బాధ? మరి మాకిట ఇప్పుడు ఇంత అంత ఇవ్వాలి కదా సార్. వాళ్ళు ఇవ్వండి తీసుకుంటే మేము ఎక్కడ పోవాలి? మా పిల్లలు ఎక్కడ పోవాలి? మేము ఎక్కడ పోవాలి? ఏం చెప్పలేదు సార్. మాకు చెప్తే మేము ఎందుకోసం బయటికి చెప్పనందుకే వచ్చినాం. మాకుంది సార్ 3 ఎకరాల దాకా. మరి వ్యవసాయం చేసుకుంటాం అందులో పిల్లలు జల్లలు అందులోనే బతాం. పొద్దున్న లేస్తే అందులోనే. ఇప్పుడు ఉన్నది లాక్కుంటే మరి మేము ఎట్లా పెళ్ళిళ్ళు చేయాలి? ఎట్లా బతకాలి? ఆ ఉన్న అప్పు ఎట్లా తీర్పాలి? మేము ఇప్పుడు ఎట్లా బతకాలి? మాకు ఏదన్నా గింత ఇస్తా గి న్యాయం అని చెప్పాలిగా. గింత ఇస్తా గింత న్యాయం అనాలి. ఏకదమ్మ నువ్వు మబ్బులో 4 గంటలకే పోయి కడీలు వాతుకొని అందుబాటులో చేసుకున్నావు. ఏడు రానియకుండా 100 ఏళ్ళ సంది వేసుకుంటారు కదా సార్. మరి 100 ఏళ్ళ సంది అప్పుడు అనొచ్చు కదా, తాతల సంది వేసుకుంటారు. 100 ఏళ్ళ సంది మేము కూడా బతుకుతున్నాంగా. ఇప్పుడు 100 ఏళ్ళ సంది నాదాన్ని లాక్కుంటే మరి మేము ఏడ బతకాలి? కాగితాలు ఉన్నాయి సార్ పన్నుగట్ని అంట. ఇయ్యలే ఇస్తామని ఇయ్యలే. 100 ఏళ్ళ సంది అందులోనే జీవితం పొందుతురు. మాకు ఇల్లు లేదు, మేము బతికేది ఎట్లా? మాకు ఒక నోటీస్ ఇవ్వకపోయారు, 10 రూపాయలు ఇవ్వకపోయారు. ఇట్లా వస్తున్న మంది తెలియకపోయాయి. ఇక ఎవరు పోయిరో ఈ ఊరు పెద్ద మనుషులు ఏం చెప్పిరో మాకైతే ఎవరు ఏం చెప్పలేదు సార్. ఇట్లా వచ్చి దిగిరు, నైటే వచ్చి దిగిరు. ఇక్కడ పోనిస్తలేరు, ఇక్కడ పోనిస్తలేరు. లంబడతాండ పోయే ధర్నా చేసుకుంటున్నాం మేము. మాకు 5 ఎకరాలు ఉంటుంది సార్. 5 మంది పిల్లలు నాకు. మా అత్త మామల కాడికి వెళ్ళి చేస్తూనే ఉన్నాం మేము పువ్వులు పెట్టుకున్నాము, ఒరనాలు వేసుకున్నాము. మాకు వ్యవసాయం ఉంది, మేకలు గోళ్ళు మాకు అవి ఇవి ఉన్నాయి. మాకు ఇప్పుడు ఆడ బాయికాడ రూమ్లు వేసుకొని మేము ఉంటాం. ఆడ ఇంటికి వస్తాం, బాయికి వస్తాం. మేము బతికేదే జీవితం గాడ. మరి ఇట్లా చేయబట్టి ఇప్పుడు ఆ పిల్లలకి ఎట్లా చేయాలి సార్? మాకు ఇప్పుడు అప్పు కూడా అయ్యింది, పెళ్లి చేసి అప్పులు కూడా అయినాయి మాకు. మరి అప్పులు ఎట్లా కట్టుకోవాలి సార్? మాకేమి ఇవ్వకపోయి
ప్రభుత్వం ముందుగా తమతో చర్చలు జరిపి ఆ తర్వాత భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులను రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి అండగా నిలిచారు. కోర్టు అనుమతి లేకుండా రంగప్రవేశం చేస్తే ప్రజాక్షేత్రంలో నిలబెడతామని పటోళ్ల కార్తిక్ రెడ్డి హెచ్చరించారు. రైతులకు న్యాయం చేయకుండా భూములు స్వాధీనం చేసుకోవడం సరికాదని పటోళ్ల తెలిపారు. త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలిచి తమ సత్తా చాటాలని బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అధికారంలో లేకపోయినా హైదరాబాద్ జనాలు తమ వైపే ఉన్నారని చెప్పడానికి జీహెచ్ఎంసీ ఎన్నికలను ఓ ఆయుధంగా వాడుకోవాలని గులాబీ నేతలు భావిస్తున్నారు. డూ ఆర్ డైగా భావించి అడుగులు ముందుకేస్తున్నారు. ఆ దిశగా వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఉపయోగించుకోవాలని గులాబీ నేతలు చూస్తున్నారు. తాజాగా బహదూర్గూడలో జరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు గులాబీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆందోళన చేస్తున్న రైతులకు రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ పటోళ్ల కార్తిక్ రెడ్డి అండగా నిలవడంతో పాటు ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడుతున్నారు.